గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లోని 42 సర్గలు పూర్తి చేసి 43వ సర్గలోని 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16వ శ్లోకం కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కృతాశాకం వందే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధా శ్రావణం దిక్తమప్రియ ప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతర్నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थद्गुरु साईनाथ महाराज की जय. हत्वा च रावणं संख्ये सीतामाहृत्य राघव अमर्षं पृष्ठतः कृत्वा स्ववेस्म పునరానయత్. జనాలు ఏం చెప్పుకుంటున్నారు? నిష్కర్షగా చెప్పయ్యా, ఏమాత్రం దాచకుండా చెప్పు అని అడిగాడు రాముడు భద్రుడిని. భద్రుడు చెప్తున్నాడు అనమాట, రావణ్ణి చంపాడు, సీతను తీసుకొని వచ్చాడు, రావణుడి యొక్క కరస్పర్శ చేత అపవిత్రం చేయబడ్డ ఆమెను తీసుకొని వచ్చుకున్నాడు రాముడు అని చెప్పుకున్నారు జనులు. కీదృశం హృదయే తస్యా సీతా సంగమజం సుఖం అంకమారోప్యతు పురీం రావణేన బలాధృతాం లంకామపి పురీం నీతాం అశోకవనికాంగతాం రక్షసాం వసమాపన్నాం కథన్ రామో న కుత్సతే. రావణుడు చేత స్పర్శింపబడి అతని ఒళ్ళో కూర్చోపెట్టుకోబడ్డ సీతతో ఏమి సౌఖ్యాన్ని ఆశించి తెచ్చుకున్నాడు ఆ రాముడు అని యావగించుకోకుండా ఎలా తీసుకొని వచ్చుకున్నాడు అని అనుకుంటున్నారయ్యా ప్రజలు. అస్మాకమపి దారేషు, ఎక్కడ 4 రోడ్ల కూడల్లో అనుకుంటున్నారట. అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి యదాహి కృతే రాజా ప్రజాతమనువర్తతే. ఇప్పుడు రాజు ఎట్లా చేస్తాడో ప్రజలం మనం కూడా అలానే చేయాలి కదా. మన పత్నులు, మన భార్యలు కనుక ఏదన్నా ఇటువంటి పని చేసినప్పుడు మనం కూడా వాళ్ళని తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా. ఏవం బహువిధా వాచో వదంతి పురవాసినః నగరేషు చ సర్వేషు రాజన్ జనపదేషు చ. ఒక చోట కాదు రామచంద్ర, రామభద్ర, అన్ని నగరాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ పౌరులు ఈ విధంగానే అనేక విధంగా చెప్పుకుంటున్నారయ్యా. అనేక మంది ఇలాని చెప్పుకుంటున్నారు నీ గురించి. తస్యైవం భాషతం శ్రుత్వా రాఘవ పరమార్థవత్ ఉవాచ స్మృత సర్వాన్ కథమే తత్వదంతు మాం. రాముడు అతను చెప్పిన మాటలు విని చాలా దుఃఖించాడు. ఇంకా వివరంగా చెప్పమన్నాడు. ఆ విషయంలో అక్కడ ఉన్న మిత్రుల సలహాను కూడా అడిగాడు. సర్వేతు శిరసా భూమాం అభివాజ్య ప్రణమ్య చ ప్రచూచు రాఘవం దీనమేవమే తన్న సంశయ. వాళ్ళందరూ కూడా నమ్రతగా భూమిని స్పృశించి చెప్పారు రాముడికి, భద్రుడు చెప్పింది నిజమే, అలానే అనుకుంటున్నారు ప్రజలు. శ్రుత్వా తు వాక్యం కాకుత్సః సర్వేషాం సముదీరితం విసర్జయామాస తదా వయస్యాం శత్రుసూదనః. ఆ తర్వాత మనసులో పెట్టుకుని ఆ మాటలన్నీ వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి పంపివేశాడు రాముడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే 43 సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తం ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 33వ సర్గ. రేపు మనం 34వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.